అందరికీ నమస్కారం అండి. మనం మర్చిపోతున్న 2 పాత కాలపు రోటి పచ్చళ్ళ తయారీ విధానాన్ని చూపిస్తానండి. దోసకాయ కాల్చి చేసిన పచ్చడి ఒకటి, చిట్టి మెంతాకులతో మంచి ఆరోగ్యకరమైన పచ్చడి. ఈ 2 అన్నం, దోస, ఇడ్లీ, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటాయండి. కాల్చి చేసిన దోసకాయ పచ్చడికి ఒక మీడియం సైజు దోసకాయని శుభ్రంగా కడిగి తడిగిలేని దాన్ని ఒక గ్రిల్ స్టవ్ మీద పెట్టి దాని మీద ఈ దోసకాయని పెట్టుకుని 2 వైపులు బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన దాన్ని చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వాటిని కొద్దిసేపు వేగిన తర్వాత మన కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మినపప్పు వేగిన దానిలో ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకుని దానిని కూడా మరికొద్దిసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసి పచ్చిమిర్చి కారం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఖాళీ చల్లారిన దోసకాయని పొట్టంతా తీసేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చిమిర్చి కారంలో వేసి 2 పల్సర్స్ ఇచ్చుకుంటే కచ్చా పచ్చాగా దోసకాయ ముక్కలు నలుగుతాయండి. ఆ పచ్చడిని అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, శనగపప్పుతో ఇంగువ కొంచెం చేసిన తాలింపు వేసుకుంటే గుమగుమలాడే కాల్చి చేసిన దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిలోకి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందాము. కొత్తిమీర ఈ తాలింపు మొత్తం పచ్చడిలోకి కలిసేలాగా కలుపుకొని వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసి తినండి. ఇక ఏది వద్దంటారు, అంత బాగున్న ఈ దోసకాయ కాల్చి చేసిన రోటి పచ్చడి చాలా బాగుందండి. ఇప్పుడు చిట్టి మెంతాకులతో మంచి రుచికరమైన పచ్చడి చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని దానిలో ఒక 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకున్నవి కూడా వేసి 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇవి పోపుకండి తాలింపు పెట్టుకుంటాను పక్కన పెట్టుకుని అదే పాన్లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గింజలు, ఒక 4 మంచి కారం ఉన్న పచ్చిమిర్చి వేసి వాటిని కూడా బాగా వేయించిన తర్వాత చల్లారడానికి ఒక ప్లేట్లో ఉంచాలి. శుభ్రంగా కడిగి కాడలు తీసేసిన మెంతాకుని మొత్తం వేసుకుని ఒక 4 సెకండ్ల పాటు వేయించుకుంటే బాగా వేగిపోయిన చిట్టి మెంతాకులు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్లో జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి వేసి ఈ పచ్చిమిర్చి కారాన్ని పట్టుకున్న తర్వాత దానిలో చల్లారిన మెంతాకును కూడా వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్లు నీళ్ళు కూడా వేసుకోవాలండి. వేసుకుని మిక్సీ పట్టుకుంటే మంచి రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయిందండి. చేసి పెట్టుకున్న తాలింపులో వేసుకుని బాగా కలిపి తింటే ఈ 2 పచ్చళ్ళు మీరు వదిలిపెట్టండి. రోలు ఉంటే ఇంకా బాగా ఉంటుంది ఈ పచ్చడి చేసుకుంటానికి. ఈ 2 పచ్చళ్ళు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలానే ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా అప్డేట్స్ వస్తాయి.